ఈ రోజు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ చేసుకోనుంది. గూగుల్ సంస్థ రాకతో రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు ఇన్నోవేషన్ కి ముందడుగు పడుతోందని సర్కారు భావిస్తోంది. హస్తన వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. గూగుల్ రాకతో ఏడాదికి 1,88,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ రోజు ఉదయం 10 గంటలకు గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ ఐటీ శాఖ, గూగుల్ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకుంటారు. సీఎం చంద్రబాబు ఇవాళ కూడా హస్తినలోనే ఉంటారు. ఇక ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ చేసుకోబోతోందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏడాది పాటు చర్చలు, కృషి తర్వాత చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. 2024 అక్టోబర్లో యుఎస్లోని గూగుల్ ఆఫీసును సందర్శించాలని గుర్తు చేసుకున్నారు. గూగుల్ సంస్థ రాకతో రాష్ట్ర డిజిటల్ భవిష్యత్ ఇన్నోవేషన్కు ముందడుగు పడుతుందని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. నిన్న హస్తినలో ప్రధాని మోడీని కలిశారు సీఎం చంద్రబాబు. దాదాపు 45 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 16న ప్రధాని మోడీ కర్నూలు పర్యటనపైన డిస్కస్ చేశారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో తలపెట్టిన పార్ట్నర్షిప్ సమ్మిట్కు ప్రధాని మోడీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీని కలవడం గౌరవంగా ఉందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారన్నారు. జీఎస్టీ సంస్కరణల విషయంలో ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు ప్రధాని మోడీతో భేటీ తర్వాత పార్టీ ఎంపీలతోనూ సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. వివేకా హత్య తరహాలోనే ఇప్పుడు జగన్ కల్తీ మద్యం వ్యవహారంలో మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. మూర్ఖుడు, క్రూరుడు అన్న పదాలు జగన్, అతని అనుచరులకే వర్తిస్తాయని తెలిపారు. క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందో జగన్ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ నేరాలు, ఘోరాలు చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.